నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. జగన్నాథుడైనటువంటి వెంకటరాముని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మపథంలో నడవాలి అని, ధర్మ తత్పరత భక్తుల యొక్క మనస్సులలో మెలగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 234వ రోజులోకి ప్రవేశించాము. మరి ఈ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా ఆచార్యుల వారితో కలిసి అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని సత్సంకల్పంతో ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివదాః క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శనా తథేత్యువాచ సుప్రీత రామమక్లిష్టకారిణం. రామచంద్రమూర్తి తాను వనవాసానికి బయలుదేరదలిచి మరి కౌసల్యాదేవిని లక్ష్మణస్వామిని ఇరువురిని కూడా సమాధానపరుస్తూ ఉన్నాడు. లక్ష్మణస్వామిని సమాధానపరచడం చాలా కష్టతరము క్లిష్టతరము అయినది. ఎందుకు అంటే రామచంద్రమూర్తి ఇదంతా కూడా ఈ విధంగా నాకు ప్రాప్తించినటువంటి వనవాసము ఇదంతా దైవఘటన, విధి విలాసము అంతే తప్ప కైకేయి యొక్క అపరాధము లేకపోతే తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క అపరాధమో కాదు. చిన్నప్పటి నుండి నన్ను అల్లారముద్దుగా పెంచినటువంటి కైకేయి నా విషయంలో ఈ విధంగా ప్రవర్తించింది అంటే ఇది కేవలము విధి వైపరీత్యము, దైవఘటన మాత్రమే తప్ప ఎవరి తప్పు కాదు. మరి ఆ విధికి ఎవరైనా సరే తల వంచవలసినదే అని చెప్పి అన్నాడు. లక్ష్మణస్వామి అన్నాడు, విధి దైవము అంటూ చేతులు కట్టు కూర్చోవటం అనేది అది పురుష లక్షణం కాదు, వీరుల యొక్క లక్షణం కాదు, ముఖ్యంగా క్షత్రియ లక్షణం కాదు అని చెప్పి అనేక రకాలుగా దైవము కంటే కూడా పురుషకారము, పురుష ప్రయత్నమే గొప్పది అని చెప్పి అనేక రకాలుగా 23వ సర్గలో తెలియజేశాడు. తెలియజేస్తే ఆ విషయాన్ని రామచంద్రమూర్తి, నాయన పురుష ప్రయత్నం లేనిదే దైవం అనుకూలించదు, దైవాన్ని ఒక్కదాన్నే నమ్ముకుంటే కూడదు, పురుష ప్రయత్నం కూడా చెయ్యాలి అనే విషయం నాకు కూడా తెలుసయ్యా. కానీ పౌరుషాలకు ప్రతాపాలు చూపించవలసింది ఎవరి మీద? శత్రువుల మీద చూపించాలి. రాజరికపు కార్యములన్నింటినీ ఆ రాజకీయాన్ని ప్రయోగించవలసింది ఎవరి మీద? ఇతర రాజుల మీద లేకపోతే శత్రువుల మీద. అంతే తప్ప తండ్రి మీద పౌరుష ప్రతాపాలు చూపించడం అనేది ధర్మము కాదు. నీవు చెప్పినటువంటి పౌరుషము కంటే, పురుష ప్రయత్నము కంటే తండ్రి మాట వినటమే ధర్మము అని చెప్పి చెప్పుకొచ్చాడు. మరి ఈ సందర్భంలో మనకు అనిపిస్తుంది, ఏమండి దైవఘటన గొప్పదా లేకపోతే పురుష ప్రయత్నము గొప్పదా అని అంటే రెండూ ఉండవలసినవే అని చెప్పి మనకు శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎందుకు అంటే మహాభారతంలో చెబుతూ నాబీజం జాయతే కించిత్ నబీజేన వినాఫలం బీజాద్ బీజం ప్రభవతి బీజాదేవ ఫలం స్మృతం అని చెప్పి అంటూ ఒక ఉత్తమమైనటువంటి క్షేత్రం అనేది ఉన్నది. అంటే బాగా సస్యశ్యామలంగా పంటలు పండేటటువంటి భూమి, సారవంతమైనటువంటి భూమి. మరి ఆ సారవంతమైనటువంటి భూమి పండాలంటే ఏమి చేయాలి? అందులో విత్తనములు వేయాలి. విత్తనములు వేస్తే గాని ఆ భూమి మొలకెత్తి అది చక్కటి పంటను ఇవ్వదు. అంతే కదా? అలాగే ఒక చక్కటి విత్తనములు అవి నాటిన వెంటనే బాగా వృద్ధి చెంది పుష్పించి ఫలించి చక్కటి ఫలసాయాన్ని ఇచ్చేటటువంటి అంత గొప్ప బీజములు. కానీ ఆ బీజములు క్షేత్రములో కనుక నాటలేదనుకోండి, వాటి వల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. ఏ విధంగా అయితే సుక్షేత్రంలో నాటబడినటువంటి చక్కటి బీజము వృద్ధి చెంది ఫలాన్ని అందిస్తుందో అదేవిధంగా పురుష ప్రయత్నము, అదేవిధంగా దైవానుకూల్యము, ఈ రెండూ కూడా ఉండాలి. అంటే ఏమిటి? ఒక్క బీజము వల్లే ఫలసాయము రాదు, ఒక్క క్షేత్రము వల్లే ఫలసాయము రాదు. బీజము క్షేత్రము యందు నాటినప్పుడే ఆ ఫలం అనేది వస్తుంది. అదేవిధంగా కేవలము పురుష ప్రయత్నం వలనే కార్యములు సఫలమవు, కేవలము దైవం వలనే కార్యములు సఫలమవు. మరి ఎలాగా? పురుష ప్రయత్నముతో కూడినటువంటి దైవానుకూలం ఎక్కడైతే ఉంటుందో, లేకపోతే దైవానుకూల్యముతో కూడినటువంటి పురుష ప్రయత్నం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫలం అనేది వస్తుంది. కావున కేవలము పురుష ప్రయత్నమో లేకపోతే కేవలము దైవబలమో అనుకుంటే కాదు, రెండూ ఉండవలసినదే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అయితే
ఇక్కడ పురుష ప్రయత్నము దైవము ఈ రెండింటికంటే కూడా తండ్రి గారి మాట వినవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికే నేను తల వంచుతాను, ఆ ధర్మాన్నే నేను దైవంగా భావిస్తాను, కావున ఇది దైవ ఘటనగా నేను చెబుతున్నాను అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతూ, అందులోనూ కూడా ఇక్కడ దశరథ మహారాజు వద్ద పురుష ప్రయత్నం అంటే పౌరుషాన్ని చూపించడం అనేది ఏమాత్రము కూడదు అని చెప్పి అన్నారు. మరి ఆచార్యుల వారి యొక్క మాటల్లో కూడా మనం చాలా సయుక్తికంగాను సప్రమాణంగాను కూడా రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలను విన్నాం. లక్ష్మణస్వామి అన్ని రకాలుగా అన్ని విధాలుగా చెబితే నువ్వు అలా కూర్చుని ఉండి చాలు నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పి అంటే అన్నిటికీ చెప్పినటువంటి దానికి ఒక్క శ్లోకంలో సమాధానం చెప్పి లక్ష్మణస్వామి మాట్లాడకుండా చేశాడు రామచంద్రమూర్తి. అంతే కదా, ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యథ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తి ఆయనలో ఉన్నటువంటి ఆ వాక్పటుత్వం అంత గొప్పదనమాట. పైగా తండ్రిని నిందించడము, తండ్రి మీద దాడి చేస్తానడము, ఎదురు తిరుగుతానడము, ఇవన్నీ కూడా రామచంద్రమూర్తికి కోపాన్ని తెప్పించేవి. అయినప్పటికీ కూడా తమ్ముడి యొక్క మాటలలో ఉన్నటువంటి ఆ ప్రేమను పాటించి, ప్రేమను అర్థం చేసుకుని, తమ్ముడికి తన మీద ఉన్నటువంటి ఆ ఆదరాన్ని అర్థం చేసుకుని అనుచితంగా లక్ష్మణస్వామి మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పటికీ కూడా ఆ అనౌచిత్యం వెనుక ఉన్నటువంటి ఆదరాన్ని, ఆ ప్రేమను చూచి మెల్లగానే లక్ష్మణస్వామికి చెబుతున్నాడు. పైగా ఆ సమయంలో రామచంద్రమూర్తి కూడా కోపాన్ని తెచ్చుకున్నట్లయితే తన సంకల్పానికి విఘాతం కలగవచ్చును. పైగా లక్ష్మణస్వామి మీద కోప్పడి ఆయన్ని అరిచినట్లయితే కనుక ఈ విషయం నలుగురికి తెలిసి లక్ష్మణస్వామి ఒక్కడే కాదు అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అడ్డుపడిపోతారు, రాముణ్ణి ఎక్కడికి కదలనేరు. అందుకనే ఎవరు ఎంత ఆవేశపడినప్పటికీ కూడా, ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా రామచంద్రమూర్తి మాత్రం శాంత చిత్తంతో వారికి సమాధానం చెబుతున్నాడు. మరి ఆ విధంగా లక్ష్మణస్వామికి సమాధానం చెప్పి లక్ష్మణస్వామి మాటలు విన్నటువంటి కౌసల్యాదేవి కూడా, నాయన నీవు ఎలా అనుకుంటే అలా చెయ్యి, లక్ష్మణుడు చెప్పినటువంటి దాంట్లో కూడా కొంత ఔచిత్యం ఉన్నది కదా అన్నట్లుగా ఆమె చూస్తూ ఉంటే రామచంద్రమూర్తి అంటున్నాడు, కైకేయి చేత దశరథ మహారాజు మోసగించబడ్డాడమ్మా. ఆమె ఏదో వరములు కోరుకుంటుంది, ఆ వరములు ఇచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాడు దశరథ మహారాజు. కానీ దశరథునికి పిడుగుపాటు వంటి, దశరథుని యొక్క మనస్సుని కలచివేసేటటువంటి, ప్రాణములు పిండేసేటటువంటి వరాన్ని కోరింది కైకేయి. దాని ద్వారానే హతాశుడైపోయాడు తండ్రి గారు. ఇక ఆ బాధతోటి విలవిలలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు కూడా వచ్చేసావు అంటే తండ్రి గారు ఇంకా బతకరమ్మా, కావున నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉండి తండ్రిని సేవించాలి. ఎప్పటి వరకు తండ్రి జీవించి ఉంటాడో అప్పటి వరకు కూడా నీవు ఆ తండ్రి గారిని సేవించవలసినదే, అదే సనాతనమైనటువంటి ధర్మము అని కైకేయికి చాలా గొప్పగా నచ్చజెప్పాడు. నచ్చజెపితే మరి రాముడు చెప్పేవన్నీ కూడా చాలా సప్రమాణంగాను ఒప్పుకునే విధంగాను ఔచిత్యాన్ని కలిగి ఉండటంతో ఎవరు ఏం మాట్లాడలేరు కదా. అందుకనే ఈ విధంగా రాముడి చేత ఏవముక్తాతు రామేణ కౌసల్య శుభదర్శన అన్నారు. ఇక్కడ శుభదర్శన అని చెప్పి కౌసల్యను సంబోధించారు. కౌసల్య బాధలో ఉన్నది. రాముడు వనవాసానికి వెళ్ళకూడదు అనే ఆ విధంగా రాముణ్ణి అడ్డుకోవాలి అనే సంకల్పంతో ఉన్నది. అయినప్పటికీ కూడా శుభదర్శన అని ఇక్కడ కవి ప్రయోగం చేశారు. ఎందుకు అంటే రాముడు చెప్పినటువంటి మాటలు అలా వినాలి అనిపిస్తుంది. ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థము, ఆ మాటలలో ఉన్నటువంటి వాస్తవము ఎదుటి వారిని ఒప్పించి తీరుతుందన్నమాట. అందుకనే ఈ విధంగా రాముని చేత బోధించబడినటువంటి శుభదర్శన ఆ కౌసల్యాదేవి మంగళకరమైనటువంటి దర్శనము కలిగినటువంటిదై, రాముడు చెప్పినటువంటి మాటల చేత మనస్సు నిండా ధర్మము నింపుకుని ఉన్నటువంటిదే. అంటే ఆమె ధర్మపరమైనటువంటి బుద్ధి కలిగినప్పటికీ కూడా ఆ క్షణంలో కలిగినటువంటి బాధ వల్ల ధర్మాన్ని తప్పి అయినా సరే రాముణ్ణి అయోధ్యానగరంలోనే ఉంచాలి అనుకుంది. కానీ రామచంద్ర తాను లేకపోతే తాను రాముడితో పాటు బయలుదేరదాము అనుకుంది. కానీ రాముడు చెప్పినటువంటి మాటలు పూర్తిగా ధర్మబద్ధంగా ఉండటంతో ఆ ధర్మానికి కట్టుబడిపోయింది కౌసల్య. అందుకని ఏమన్నారు, శుభదర్శన, శుభప్రదమైనటువంటి ధర్మబుద్ధితో కూడినటువంటి మనస్సుతో ఉండి అలాంటి చూపులతో ఉన్న నిజమేగయ్యా,
నువ్వు చెబుతున్న మాట నిజమే కదా అని అన్నట్లుగా రాముని యొక్క మాటలకు అనుకూలమైనటువంటి చూపులతో కూడినటువంటి ఆ కౌసల్యాదేవి సుప్రీత మిక్కిలి సంతోషించినటువంటిదై. ఎందుకండి సంతోషించడము అంటే తన కుమారుడిలో ఉన్నటువంటి ఆ స్థైర్యాన్ని, ఆ స్థిత ప్రజ్ఞను చూచి, అంటే ఏమిటి, లక్ష్మణుడు ఎంత రెచ్చగొట్టినా, అదేవిధంగా ఆ సింహాసనాన్ని నీకు కట్టబెడతాను అని చెప్పినప్పటికీ కూడా రాముడు ఏమాత్రమో దానికోసం ఆశ పడకపోవటము, తండ్రి మాట కోసం తాను ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధమవ్వటము, తల్లి అయినటువంటి కౌసల్యకు కూడా పెద్దదాన్నైనటువంటి నేను ఆలోచించలేనటువంటి అంత గొప్ప ధర్మములను నా కలుపున పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడే, ఇంత స్థిరమైనటువంటి చిత్తంతో ఇంత స్పష్టంగా ప్రతిపాదిస్తున్నాడే అని ఆ ధర్మానికి లొంగిపోయి రాముడు చెప్పినటువంటిదే ధర్మము అని ఒప్పుకున్నటువంటిదే సుప్రీత సంతోషించినటువంటిదైన. సంతోషము అంటే రాముడు చెప్పినటువంటి మాటలకి ఆమె కొంత మనస్సు ఊరట చెందింది. అంటే ధర్మానికి అనుకూలంగా ఉండాలి, ఇదే ధర్మము, కష్టమైనప్పటికీ కూడా ధర్మాన్నే పాటించాలి అనే ఆలోచన కలిగింది. మరి ఆ ధర్మాన్ని పాటించాలి అనే ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో ఆ ధర్మాన్ని పాటించేటప్పుడు కష్టమైనప్పటికీ కూడా అది ఆనందాన్ని కలుగజేస్తుంది, అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకనే అంటున్నాడు ఇక్కడ సుప్రీత ప్రీతి చెందినదే. ఎందుకని ఆ రాముని యొక్క మాటల చేత కొంత మనస్సుని సర్ది చెప్పుకుంటున్నటువంటిది. అక్లిష్టకారిణం, ఏ పనినైనా సరే సులువుగా చేయగలిగినటువంటి వాడు, సర్వసమర్థుడైనటువంటి వాడు అని. ఎందుకు అంటే ఇక్కడ అక్లిష్టకారణం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే రాముడు తలుచుకుంటే రాజ్యాన్ని పొందడం అనేది పెద్ద విషయము కాదు. అయినప్పటికీ కూడా చాలా సులువుగా రాజ్యాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. అందుకనే ఇక్కడ అక్లిష్ట కారణం, శ్రమ లేకుండా కార్యాన్ని నెరవేర్చుకోగలిగినటువంటి వాడు అయిన వాడు. ఇంకా ఎటువంటి వాడు, ఇతరుల యొక్క అక్లిష్ట కారణం, ఇతరుల యొక్క కష్టములను తొలగించడంలో సమర్థుడైనటువంటి వాడు ఆయన. అంటే ఏమిటి, ఇక్కడ తండ్రి గారి యొక్క కష్టమును తీర్చడంలో సమర్థుడు, తండ్రి యొక్క మాటను నెరవేర్చేటటువంటి వాడైన రామం. ఆ రాముడితోటి తథా ఇతి, అవును నాయన నువ్వు చెప్పింది నిజమే, ఇల్లాలికి భర్తతో ఉండటం అనేదే ధర్మము, ఆయన జీవించి ఉండగా ఇలా వచ్చేయటం, అడవులకు రావటం అనేది ధర్మము కాదు, నీవు చెప్పినది వాస్తవమే అని చెప్పి అంటూ తథా ఇతి, అలాగేనయ్యా నువ్వు చెప్పింది వాస్తవమే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని ఉవాచ అని అన్నదిట. మరి కౌసల్యాదేవి చూడండి, ఎంత కష్టమైనప్పటికీ కూడా తన కుమారుడు చెప్పినటువంటి ఆ ధర్మపరమైనటువంటి వాక్యములను విని అది నిజమే కదా అని చెప్పి అనుకుని మనస్సులో కొంత ఊరట చెందినటువంటిదై, అలాగే నాయన నీవు చెప్పిన విధంగానే చేస్తాను, నువ్వు చెప్పింది సత్యమే అని చెప్పి అని అంటూ ఒప్పుకున్నది. ఒప్పుకుంటే మరి రాముడు కూడా తాను చెప్పినటువంటి మాటని మరి దృఢపరిచి ఆమెను పూర్తిగా సాంత్వనపరచాలి కదా. అంటే ఇక్కడ కౌసల్యాదేవి రాముడు చెప్పినటువంటి మాట వాస్తవమే, సరేగా రాముడి మాట వినవలసినదే అనే నిర్ణయానికి వచ్చింది. కానీ ఆమెకు మరి మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నదా? ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా రాముడు చెప్పింది ధర్మము కావున కష్టమైనప్పటికీ కూడా, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా సంతోషంగా దానిని పాటించాలి అని చెప్పి అనుకుంటున్నది. అందుకనే రాముడు మరింత దృఢంగా అదే విషయాన్ని కౌసల్య యొక్క మనస్సులో స్థిరపరచడం కోసం చెబుతూ ఏవముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృషదుఃఖితాం. ఈ విధంగా ఏవం వచనం ముక్త, ఇలాగా తల్లి అయినటువంటి కౌసల్య చేత చెప్పబడిన, అంటే తన మాటకు అనుగుణంగా తల్లి కూడా ఒప్పుకొని ఆమె చెప్పినటువంటి మాటలను విని, అంటే నీవు చెప్పినట్టుగానే చేస్తాను నాయన, ఇక తప్పుతుందా అని అన్నట్లుగా, నువ్వు చెప్పింది ధర్మం కావున చేయగలిగింది ఏముంది అని ఆమె కష్టంగా ఉన్నప్పటికీ కూడా సంతోషంగా చేయడానికి సిద్ధపడగా ధర్మభృతాంబరః, ధర్మాన్ని భరించడంలో, ధర్మాన్ని ఆచరించడంలో, ధర్మాన్ని పోషించడంలో, నిలబెట్టడంలో, రక్షించడంలో
సర్వసమర్థుడైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి వృష దుఃఖితాం మిక్కిలి దుఃఖంతో ఉన్నటువంటిది. అదేమిటండి మిక్కిలి దుఃఖం ఏమిటి? రాముడు చెప్పింది ధర్మమే అని ఒప్పుకుంది కదా అని అంటే, మరి ఒప్పుకున్నది అంటే ఆచరించాలి. ఇంతకుముందే అనుకున్నాం కదా, కౌసల్యకు ఇష్టము లేకపోయినప్పటికీ, అది కష్టమైనప్పటికీ కూడా రాముడు చెప్పినటువంటి మాట వాస్తవం కాబట్టి చెయ్యక తప్పడం లేదు. కష్టమైనా ఇష్టపడి చెయ్యవలసినటువంటి పరిస్థితి. దాంతో దుఃఖముగాను ఉంది. ఒకంత దుఃఖం, అయ్యో రాముడు వెళ్ళిపోతున్నాడే అనే దుఃఖము, ఒకంత తాను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, తన కుమారుడు ఇంత ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనే ఆనందము. ఇలాగా ఒకంత దుఃఖము, మరొకంత ఆనందము, ఈ రెండితో కూడి ఆ ధర్మాన్ని ఆచరించడానికి కష్టమైనా సరే సిద్ధమైనటువంటి ఆమెను, మిక్కిలి దుఃఖంతో ఉన్నటువంటి ఆమెను భోజ వాక్యం అబ్రవీత్, మరలా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఏమని? మయా చైవ భవత్యాచ కర్తవ్యం వచనం పితుః రాజా భర్త గురుశ్రేష్ఠ సర్వేషామీశ్వర ప్రభుః. అమ్మా, వినాలి అంటే ఏదో నేను చెప్పాను కాబట్టి వినడం అని కాదమ్మా. కొడుకు చెప్పాడు, కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి కొడుకు ధర్మాన్ని బోధించాడు కావున ఇంత గొప్పగా చెప్పాడు అని వినడమే కాదమ్మా. నీవే కాదు, తండ్రి గారి యొక్క మాట నేను వినాలి, నువ్వు వినాలి, రాజు కావున ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ వినాలి అని అంటూ, ఇది అంటే తండ్రి మాట వినడం మన కర్తవ్యం. అంటే ఇది నా కర్తవ్యం కాదు, మనందరి కర్తవ్యం. ఆ ధర్మం కోసమే నేను ఇన్ని విధాలుగా నీకు ఇంత నచ్చ చెబుతున్నాను తప్ప నీ మనస్సుని కష్టపెట్టడం ఏమాత్రము నా ఉద్దేశ్యం కాదు తల్లి. మరి తండ్రి గారి మాట వినడం మన కర్తవ్యం అని అంటూ, మయా చైవా, నేను వినాలి, నా చేత తండ్రి గారి యొక్క ఆజ్ఞ పాటించబడాలి. నా చేత ఎందుకు పాటించబడాలి? నేను తండ్రి గారికి పుత్రుణ్ణి కావున. ఎందుకని? అదేమిటి ధర్మమయ్యా అంటే, జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానేన త్రిధా పుత్రస్య పుత్రత అని చెప్పి అన్నారు శాస్త్రంలో. పుత్రునికి ఆ పుత్రత్వము, కొడుకు లేక పుత్రుడు అనేది ఎప్పుడు సార్థకమవుతుంది, ఎప్పుడు నిజమైనటువంటి పుత్రుడు అవుతాడు, ఎప్పుడు తన జన్మకు సార్థకతను చేకూర్చుకుంటాడు అంటే 3 లక్షణాలు చెప్పారు. ఆ 3 లక్షణాలు కలిగి ఉంటేనే వాడు పుత్రుడు, లేకపోతే పుత్రుడిగా జన్మించడం వల్ల సార్థకత లేదు అన్నారు. ఏమిటి ఆ 3 లక్షణాలు అని అంటే, జీవతో వాక్యకరణాత్, తండ్రి బ్రతికి ఉండగా, తండ్రి జీవించి ఉండగా ఆయన యొక్క మాటను పాటించడం, ఆ తండ్రి ఆజ్ఞను పాటించడం అనేది మొదటి లక్షణం. ప్రత్యబ్దం భూరి భోజనాత్, అదేవిధంగా తండ్రి గడిచిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా తండ్రి గారికి చక్కగా పితృకార్యాలను నిర్వర్తించడం ఏదైతే ఉందో అది 2వ లక్షణం. తద్వారా కూడా తండ్రి రుణాన్ని తీర్చుకోగలుగుతాడు, వీడి పుత్రత్వాన్ని, ఈ పుత్రుని యొక్క లక్షణాన్ని నిలుపుకోగలుగుతాడు. మరి 3వది గయాయాం పిండదానేన, గయలో శ్రాద్ధాన్ని, ఆ పితృకర్మను నిర్వర్తించడం ద్వారా, ఆ తర్పణాదులను విడవడం ద్వారా ఆ పుత్రునికి సార్థకత వస్తుంది. తద్వారా పితృదేవతలందరూ కూడా వారు తృప్తి చెందుతారు. మన వంశంలో పుట్టినటువంటి ఇతని వల్ల మనం తరించాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. వారు ఎప్పుడైతే ఆనందిస్తారో అప్పుడే ఈ పుత్రుని యొక్క ఆ పుత్రత్వము సిద్ధించినట్లు దానికి సార్థకత తప్ప, పితృదేవతలు వాళ్ళు బాధపడుతూ ఉంటే వీడు ఆ వంశంలో జన్మించిన ప్రయోజనము లేదు, ఆ జన్మకు సార్థకత అనేది లేదు. అందుకనే ఉంటున్నాడు, మొదటి లక్షణం ఏమిటి? జీవతో వాక్యకరణాత్, తండ్రి బ్రతికి ఉండగా ఆయన యొక్క మాట వినడం ద్వారా పితృవాక్య పరిపాలన చేయడం అనేది పుత్రుని యొక్క కనీస ధర్మము. కావున మయా చైవ, దశరథ మహారాజుకి పుత్రుడనైనటువంటి నేను నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క మాట వినవలసినదే, విని తీరాలి, ఆ ఆజ్ఞను పాటించాలి అని అన్నాడు. మరి భవత్యాచ, నీవు కూడా, నీ చేత కూడా ఆజ్ఞ పాటించబడాలి అన్నాడు. అదేంటయ్యా, నేనెందుకు పాటించాలి అంటే, నీవు భార్యవమ్మా, కావున భార్య భర్త యొక్క మాటను పాటించాలి అంటూ, స్త్రీభి భర్తృవచ కార్యం ఏష ధర్మ సనాతన. స్త్రీ భర్త యొక్క మాటను
పాటించి తీరాలి. ధర్మపరుడైనటువంటి భర్త చెప్పినటువంటి మాటను పాటించడమే స్త్రీ యొక్క కనీస ధర్మము, స్త్రీ కర్తవ్యము అని చెప్పారు. కావున ధర్మపరుడైనటువంటి నా తండ్రికి భార్య అయినటువంటి నీవు ఆయన చెప్పినటువంటి మాటను పాటించడము, ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చడము అనేది నీ కర్తవ్యం కూడా అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ ధర్మపత్ని అని పతి అని ఈ విధంగా చెప్పడంలో ఇరువురికి భార్యాభర్తలు ఇరువురి విషయంలో కూడా మనకు ఆశ్వరాయణ స్మృతిలో చెబుతారు, పత్న్యాధ కార్య తస్యాజ్ఞ పతిస్తస్యాశ్చ సర్వదా అని చెప్పి అన్నారు. సర్వదా సర్వథా అని రెండు రకాలుగా కూడా చెబుతారు. ఆశ్వరాయణ స్మృతిలో చెబుతూ భార్య మాట భర్త వినడము, భర్త మాట భార్య వినడము, ఈ విధంగా పరస్పరము కూడా ఒకరి మాటలను మరొకరు ఆచరిస్తూ ధర్మపరంగా జీవించడాన్నే దాంపత్యము అని అన్నారు. మరి ఆ దాంపత్య ధర్మాన్ని పాటించి నీవు తండ్రి గారి యొక్క మాటను వినాలమ్మా. కావున నీకు కూడా ఇది కర్తవ్యమే. తండ్రి గారి మాట పాటించవలసినటువంటి భర్త అయినటువంటి దశరథ మహారాజు యొక్క మాట పాటించవలసినటువంటి బాధ్యత భార్యగా నీకు ఉన్నది అని చెబుతూ పితుః వచనం కర్తవ్యం, తండ్రి గారి మాట విని తీరవలసిందే. ఆయనే అందరికీ కూడా రాజు, అందరినీ కూడా పరిపాలించేటటువంటి వాడు అని చెప్పి ఈ విధంగా రామచంద్రమూర్తి కర్తవ్య బోధ చేస్తూ కేవలం తన మాట కోసం తాను చెప్పాను కావటం, తాను చెప్పడం వలన మాత్రమే వినడం కాదమ్మా, ఇది నీ కర్తవ్యంగా భావించి నీ ధర్మంగా పాటించి నువ్వు ఆలకించవమ్మా, నువ్వు నా మాట విని నాకు అనుమతించవమ్మా అని చెప్పి రామచంద్రమూర్తి ప్రార్థిస్తున్నాడు. మరి ఈ సర్గలో ఒక 2-3 శ్లోకాల్లో కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి అనుమతి ఇస్తుంది, రామచంద్రమూర్తిని బయలుదేరదీస్తుంది అన్నమాట. ఆ విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శన తథేత్యువాచ సుప్రీత రామమక్లిష్టకారిణం ఏవముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృషదుఃఖితాం మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః రాజా భర్తా గురుశ్రేష్ఠః సర్వేషామీశ్వర ప్రభుః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశే సర్గే శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం
నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయసః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.